ట్రోల్స్ మండల నాయకుడు అనుచరుడి భూ ఆక్రమణను అడ్డుకున్నందుకు కక్ష నిజం మాట్లాడటమే నేరం అంటూ బాధితురాలి ఆవేదన. తనాపర భేదం లేదా అక్రమాలను అడ్డుకుని ఎవరినైనా టార్గెట్ చేయడమే, మహిళలకు సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్ చేయడమే అధికార వైసీపీ అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇది. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచ్ బారికి దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడం ఆమె చేసినారు. చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గం శాంతిపురం మండలం మొరసనపల్లెలో జాతీయ రహదారిని అనుకున్న 5 ఎకరాల భూమిని గతంలో కర్ణాటక చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు. ఇందులో 64 సెంట్ల డీకేటీ భూమి కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ డీకేటీ భూమిలో కొంత భాగాన్ని వైసీపీ మండల కన్వీనర్ దండపాణి అనుచరుడు ఒకరు కొనుగోలు చేశారని చెప్తున్నారు. అయితే ఆ భూమిలో గొర్రెల సంత ఏర్పాటు చేయాలని మొరసపల్లి సర్పంచ్ జగదీష్ భావించారు. అప్పటికే ఆ భూమి ఆక్రమణకు గురైందని తెలుసుకుని గత ఏడాది సెప్టెంబర్లో గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో సర్పంచ్ భార్య నీలావతి ప్రముఖ పాత్ర పోషించారు. అదే నెలలో శాంతిపురం మీదుగా వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని సైతం ఆమె అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలకు భయపడి ఎట్టకేలకు ఆ డీకేటీ భూమిని గొర్రెల సంత కోసం ఇచ్చేశారు. అప్పటి నుంచి నీలావతిపై అడపాదడపా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గురువారం ఇది శృతిమించింది. రమేష్ పీవీ పేరుతో రాయలేని భాషలో ఆమెపై ట్రోల్స్ వీరవిహారం చేసి దీనిపై నీలావతి సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడమే నా నేరమా, లిక్కర్ మాఫియా, క్వారీలను కొలగొట్టడం, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా చేస్తున్నా నేను పట్టించుకోలేదు. అయితే పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసినప్పటి నుంచే మండల అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. సాయంత్రం అయితే చిల్లర కోసం క్వార్టర్ మందుకు పడేవాళ్లను నాయకులుగా నమ్ముతున్నాం. ఇది మన దౌర్భాగ్యం అని ఆ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. గీతాంజలి బాధను మాత్రం